భాషా యాసల్ని గౌరవించకపోతే, సంస్కృతిని గౌరవించకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి. ఒక్కొక్క 60-70 కిలోమీటర్లు మన ఉత్తరాంధ్రలో ఒక యాస ఉంటుంది, దాన్ని వెటకారం చేయడానికి కుదరదు. అది ఆ భాషతో యాస తాలూకు అందం అది. సో మిగతా జిల్లా వాళ్ళు అట్లాగే చూసుకుంటే చిన్నప్పుడు నేను వినేవాడిని అవన్నీ. సో అందుకని ఈ భాషా సంస్కృతుల్ని కాపాడకపోతే, గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సో ఇట్లాగే అన్ని పెట్టుకునే దీనిని ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అనే దానికి బలంగా ఉండడానికి ఏమి చెయ్యాలి అన్న దాంతో పెట్టిన ఇవన్నీ ఈ సిద్ధాంతాలు. ఇవన్నీ నేను నిలబడ్డాను కాబట్టి ఈ రోజున మీకు ప్రధానమంత్రి గారు కూడా మీకు అంత గౌరవిస్తున్నారంటే, ఒక ప్రాంతీయ పార్టీ, ఒక 2 ఎంపీలు, ఒక 2-3 ఎమ్మెల్సీలు, ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఇంత బలంగా ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటున్నాను. జాతీయ స్థాయి నాయకులు, ఏ పొలిటికల్ పార్టీకి కూడా జాతీయత ఆలోచన విధానం చాలా తక్కువ ఉంటుంది. భయపడతారు మనకెందుకు లేని ఇవన్నీ. ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ, మనందరి బాధ్యత. అందుకని మీరు దీన్ని చాలా చాలా బలంగా తీసుకోండి. దీన్ని భవిష్యత్తులో మనం ఏం చేద్దాం వీటన్నిటికీ మాట్లాడటానికి